Good morning, sir. Good morning, everyone. My name is Meenakshi. I am studying BCAI in Janex Vision Degree College. Today, I am here to tell about the topic success. Go to get it. పోయి తెచ్చుకోలేము కదా సక్సెస్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ అండ్ మై సెల్ఫ్ మనం ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. సక్సెస్ అనేది చాలా 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 కష్టం. చాలా మంది చెప్తుంటారు కదా సక్సెస్ అయిన వాళ్ళందరూ ఈజీగానే సక్సెస్ అవ్వచ్చు, కాకపోతే కొంచెం కష్టపడాలి. కొంచెం కాదు, చాలా కష్టపడాలి. నేను ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక గ్రామం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి నార్మల్గా ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి జరుగుతాయి కదా, అలాగే 1 yearకి ఒకసారి ఆ ఊర్లో ఏంటంటే ఒక రాజుని వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారనమాట. సో ఒక రోజు ఏం చేస్తారంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక రాజు ఉంటారు. ఆయన ఏంటంటే పరిపాలిస్తారు కొన్ని రోజులు. పరిపాలించిన తర్వాత ఆయనకి ఏజ్ అయిపోయి ఆయన చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి ఒక ఐలాండ్స్ ఉంటాయి కదా, అక్కడ వదిలేస్తారు. అక్కడ ఏంటంటే క్రూయల్ యానిమల్స్ తప్ప ఏం ఉండవు. అక్కడ వెళ్ళగానే ఆయన అక్కడ పడేస్తారు, ఆయన చనిపోతారు. నెక్స్ట్ కమ్బ్యాక్ వెనక్కి వచ్చేస్తారు కదా, మళ్ళీ ఇంకో రాజుని వాళ్ళు ఎన్నుకుంటారనమాట. సో అలా ఎన్నుకున్నప్పుడు నెక్స్ట్ చాలామంది అలాగే వస్తూ వెళ్తూ అలా చనిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు ఒక రాజు అనమాట తను ఎంపిక చేసుకున్న తర్వాత తను ఒక రూల్స్ పెట్టారు. ఏంటంటే మనం ఎప్పుడైతే మనం రాజు చనిపోతున్నారు అని తెలిసినప్పుడు మనం అక్కడ వదిలేస్తున్నామో ఆ రాజు ప్లేస్కి మీరందరూ వెళ్ళి ఆ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూసి వచ్చి నాకు చెప్పండి అని చెప్పారు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ బోన్స్ ప్లాన్స్ ఏమి ఉండవు, ఓన్లీ స్కెలిటన్స్ ఉంటాయి అన్నమాట. అందరూ చంపేస్తారు కాబట్టి. సో వెళ్ళి చూస్తే ఇలా ఉంది, పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పగానే రాజు చెప్తారు, మీరు అందరూ అక్కడికి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి ప్లాంట్స్ నాటేసి చాలా బాగా బ్యూటిఫుల్గా ఉండాలి అని చెప్తారు. సో అలా చెప్పగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే టోటల్ మొత్తం ఆ లొకేషన్ మొత్తం మార్చేస్తారు. ఎలా అంటే ఒక వండర్ఫుల్ ఐలాండ్ మాదిరి మార్చేస్తారు అనమాట. సో అలా మార్చేసినప్పుడు రాజుకి, ఏ రాజు ఉన్నారు కదా తనకి ఏజ్ అయిపోద్ది. తను ఏంటంటే నన్ను అక్కడ వదిలిపెడతారేమో అని చెప్పి తను కూడా కొంచెం భయంగా, ఫ్యామిలీ అలా ఉండరు కాబట్టి భయపడుతూ వెళ్ళేవారు అనమాట. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఇట్స్ వండర్ఫుల్ ఐలాండ్ అనమాట. అక్కడ తను వెళ్ళినా కూడా యానిమల్స్ ఏం లేవు, ఎందుకంటే వీళ్ళు చంపేశారు కాబట్టి. సో ఆయన ఏంటంటే నాకు ఏజ్ అయిపోయింది, నేను ఇక్కడ బతకగలనా అని ఆయనకి లేదు. ఫ్రూట్స్ అంటే చెట్లు ఉన్నాయి, చాలా వండర్ఫుల్గా ఉంది కదా. సో ఆయన అక్కడ బతుకుతారు, ఎందుకంటే వీళ్ళు చెప్పారు కదా ఇక్కడ వెళ్ళి అంతా చేయండి, నీట్గా చేయండి, ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలని చెప్పి. సో అక్కడ ఒక గ్రామం లాగా చేస్తారు దాన్ని కూడా. సో ఆ రాజు వెళ్ళిన తర్వాత అదొక బ్యూటిఫుల్ సిటీ అనుకుంటాం కదా, అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటారంటే ద వే నా ప్లానింగ్ ఇంత బాగుంది కదా, అందరూ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. ఫస్ట్లో ఉన్న రాజు అందరూ వెళ్ళిపోతూ చనిపోతూ ఉన్నారు, వాళ్ళకెందుకు ఈ థాట్ రాలేదని అనుకుంటారు. సో మనం కూడా మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే షివరింగ్ వస్తుంది ఫస్ట్. మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం ఇప్పుడు బాగుంటాం, రేపటి రోజు మనకు బాగాలేకపోవచ్చు. లిటరలీ చెప్పాలంటే మన పిల్లలే మనల్ని చూడడానికి ఇష్టపడరు. నువ్వు ఏజ్ అయిపోయింది, నువ్వు నసపెడుతున్నావు ఇంట్లో, అసలు వద్దు వెళ్ళిపో అని చెప్పి. సో అలా అనుకున్నప్పుడు మనకంటూ మనం ఒక స్పెసిఫిక్ స్పేస్ని మనం క్రియేట్ చేసుకుంటే మనల్ని ఎవరూ జడ్జ్ చేయలేరు అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకున్న కొంచెం టైం అయినా మనం దాన్ని చాలా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఆ రాజు ప్లాన్ చేసుకుంటే తన సిటీ ఎలా ఉంది, సో అలాగే మనం కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటాం అన్నమాట. సో లిటరలీ చెప్పాలంటే స్టడీస్ వల్ల సక్సెస్ అంటే 50% ఎన్వైరన్మెంట్ మనకి చాలా నేర్పిస్తుంది. సో బేసికల్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సొసైటీ ఏమనుకుంటుంది, మనం బయటికి వెళ్తే వాళ్ళు మనల్ని ఏమనుకుంటున్నారో అది మనకు అనవసరం. మనం ఎలా ఉన్నాము, మనల్ని ఎవరు ఎలా ట్రీట్ చేస్తున్నారో ఇట్స్ ఎనఫ్, అసలు వదిలేయండి. సో మనం ఎలా ఉండాలి అంటే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండకపోయినా మనమేంటో మనకు తెలిసేలా మనం ఉండాలి. సో స్టడీస్ గోల్, ఐడియా, స్ట్రాటజీ, ప్లానింగ్ అండ్ టీమ్ వర్క్, క్రియేటివిటీ, సక్సెస్ ఇవన్నీ చేస్తే సక్సెస్ అవుతారు అంటారు. ఓకే, బాగుంది. ఏమీ లేకుండా ఒక పానీపూరి బండోడు కూడా సక్సెస్ అవుతాడు. ఎందుకు? క్రియేటివ్ మైండ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి క్రియేటివ్ అంటున్నారు, ఏముందబ్బా క్రియేటివ్లో అనుకుంటారు. చాలామంది సార్ చెప్పినప్పుడు ఏమన్నారంటే మేము చేయలేము, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాంలే చార్ట్స్ అనుకున్నారు. ద వే చెప్పగానే మీరు థింక్ చేశారు చూసారా, అదే క్రియేటివిటీ అండి. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఇంగ్లీష్లోనే చెప్పాలా, తెలుగులో చెప్పకూడదా అంటే అది మీ ఇష్టం అనమాట. కోర్స్ నాకు ఇంగ్లీష్ కొంచెం తెలుసు, బట్ భయం వేస్తుంది కాబట్టి చెప్పట్లేదు.
చెప్తున్నాను, ఫైనల్ ఇయర్కి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను అందరికీ. అండ్ నెక్స్ట్ మనం లిటరసీ డే అంటే మనం ఎన్వైరన్మెంట్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు చాలా మూవీస్ కూడా ఉన్నాయి. ఇట్స్ కోండపోలం మూవీ సంథింగ్ ఉంది కదా, తను ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐ థింక్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా, అదే ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సో తను ఏంటంటే వాళ్ళ ఫాదర్స్తో వెళ్తారు కదా, వాళ్ళ ఫాదర్ వాళ్ళందరితో వెళ్తారు, ఆ ఎన్వైరన్మెంట్ మొత్తం చూస్తారు. తనకి అడవి చాలా నేర్పించింది. సో క్రమశిక్షణ, నెక్స్ట్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ చాలా నేర్పిస్తుంది. మనం చదువు 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 ఎప్పుడు చదువు ఒకటే మనకి ఏం పెట్టదు ఫస్ట్ చెప్పాలంటే. సో మనం ఎన్వైరన్మెంట్ నుంచి చాలా నేర్చుకోవాలి, ఫ్రెండ్స్ నుండి చాలా నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండరు, అందరూ ఒకేలా ఉంటారు. ఒకవేళ వాళ్ళు బ్యాడ్ అయినా మనం చెప్పాలి వాళ్ళకి, మనం ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అని చెప్పేసి. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మీనాక్షి, నేను తమిళ్ పోనా తెలుగుమా? ఓకే, కమా. సో తన వేలో సక్సెస్ గురించి, క్రియేటివ్ గురించి, రెండోది మోటివేషన్ గురించి కూడా మాట్లాడేసింది. వెరీ గుడ్.